షణ్ముగ సినిమా నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. థియేటర్ లో చూసేటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. నార్మల్ గా డైరెక్టర్లు పేరు పెట్టుకోవడానికి ఎక్కడెక్కడ ఎత్తుతారు, బట్ ఈ డైరెక్టర్ గారికి ఆలోచన కూడా రాలేదు, పేరులోనే ఉంది సినిమా పేరు కూడా. నిజంగా వేరే లెవెల్ స్క్రిప్ట్ రైట్. నిజంగా స్క్రిప్ట్ ని రాసినంత ఈజీగా పేపర్ మీద ఉన్నంత ఈజీగా థియేటర్ లో చూపించడం చాలా కష్టం. బట్ నిజంగా సార్ మీరు ఏమనుకుంటూ రాశారో నాకు అదే కనిపించింది థియేటర్ లో. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ ఉంటది, మామూలు కొట్టలేదు అది. అసలు వింటుంటేనే వణుకొచ్చేస్తుంది, షివర్ అవుతున్నాను. ఇంకా ఉంది లోపల నాకు. అవికా గౌర్ గారు నార్మల్ గానే చాలా క్యూట్ గా ఉంటారు, కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఓ మై గాడ్ చాలానే చాలా బాగా అనిపించింది. నేను త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. క్యాజువల్ గా ఆవిడ పల్లెటూరు అమ్మాయి లాగా ఉంటేనే చాలా నచ్చేస్తారు, బట్ ఈ సినిమాలో వేరే లెవెల్ అనిపించారు మేడం. చాలా బాగా అనిపించింది. మెయిన్ గా చెప్పాలి, థియేటర్కి వచ్చే ప్రతి ఆడియన్స్ కి మంచి సినిమా అనేది మీరు నేను లేదంటే థర్డ్ పర్సన్ ఎవరో చూస్తేనో తెలియదు. థియేటర్కి వచ్చి మీరు చూస్తేనే మంచి సినిమానా కాదా అనేది మీకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి రండి డెఫినెట్ గా. మెయిన్ గా ఆది సాయి కుమార్ గారు, ఆయన గురించి అసలు వేరే చెప్పాలి. అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది ఆయనది. చాలా సినిమాలు తీస్తూనే ఉన్నారు, బట్ ఈ సినిమా చాలా స్పెషల్, చాలా బాగుంది. థియేటర్కి రండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. షణ్ముఖ ఇప్పుడు మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అవికా కౌర్ గారు ఆల్ ది బెస్ట్ మ్యామ్, కంగ్రాచులేషన్ ఫర్ ది బ్లాక్ బస్టర్ మూవీ. డైరెక్టర్ గారు సార్ వాట్ ఏ ఫిలిం సార్. స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ స్నేహం కోసం మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు లేరు. అసలు ఈ రవి బసూర్ గారు మ్యూజిక్ ఇచ్చిర్రు. అసలు నాన్ స్టాప్ అసలు సీన్ కి ఏదైతే మ్యూజిక్ కావాలో దానికి ప్రాణం పోసినారు అనుకోవాలి. మన ఆది గారు మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఈ మూవీలో ఇంకా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ ఒక మంచి డ్రామా ఉంది దీంట్లో మూవీలో, మళ్ళీ డివోషనల్ ఉంది, యాక్షన్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఎలిమెంట్ కవర్ చేసిన డైరెక్టర్ గారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో వాచ్ చేసే ఫిలిం ఇది. చిన్న సినిమా కాదండి, ఇది ఒక ఎక్సలెంట్ ఒక పెద్ద ఫిలిం లాగా అనిపించింది నాకైతే. మూవీ కంపల్సరీ మా ఫ్యామిలీ తోటి వచ్చి చూడదగ్గ సినిమా. ఒక్క వల్గరిటీ లేదు, ఏం లేదు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. ఆల్ ది బెస్ట్ టీమ్ సార్. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మూవీలో. ఫ్యామిలీ కూడా పక్కా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. కథ చాలా బాగుందండి, సస్పెన్స్ థ్రిల్లర్. డైరెక్టర్ చాలా గొప్ప షణ్ముఖ గారు. మాటలు రాసింది డైరెక్టర్ గారు మన అకేట్ సతీష్ గారు. సూపర్ గా కథని కనెక్ట్ చేశారు. చాలా బాగుంది సినిమా. వెరీ గుడ్. షణ్ముఖ మూవీకి వచ్చామండి మార్నింగ్ షో. చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో చంద్రకళ సాంగ్ వచ్చేసి సూపర్ ఉంది. అసలు డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. చంద్రకళ సాంగ్ అయితే నాకు బాగా నచ్చిందండి. అలాగే ఎండింగ్ లో కూడా ఒక సాంగ్ ఉంది షణ్ముఖ్ అది, అదైతే సూపర్ ఉందండి. బాగుందండి, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. నాకైతే చంద్రకళ సాంగ్ చాలా బాగా నచ్చిందండి. ఆది గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్, చాలా బాగుంది ఈ సినిమా. ఒక సస్పెన్స్, థియేటర్ లో కూర్చున్నాను సేపు 2 hours చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ టైం జరిగితే చాలా థ్రిల్లింగ్ గా ఉంది మూవీ అయితే. చివరి వరకు కూడా ఆ ట్విస్ట్ అనేది మీకు అర్థం కాదు. థియేటర్కి వచ్చి చూడండి, మీకు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సినిమా అయితే చాలా బాగుంది. షణ్ముఖం డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ప్రొడక్షన్ చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. మీరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి భయ్యా. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి మనం అవికా గౌర్ మేడం గారిని ఒక కొత్త ఆర్టిస్ట్ గా చూస్తాము. మన అందరం చాలా పెద్ద ఫ్యాన్ మేడం గారికి. నేను కూడా చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ ని. సో మేడము అంత అందాన్ని వెండితరమైన తన అందంతో కట్టిపడి ప్రతి ఒక్కరం కూడా ఆమె ఫ్యాన్ అయ్యే విధంగా ఆమె ఫస్ట్ నటన విశ్వరూపం చూపిస్తారు. ఇప్పుడే చూశాను షణ్ముఖ మూవీ, ఆది సాయి కుమార్ గారు మూవీ. చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. ఒక మంచి అడ్వెంచర్ థ్రిల్లర్ భయ్య. డ్రామా ఇంత బాగా తీస్తారు అనుకోలేదు, కానీ ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లరు, అలాగే ఏషియన్ ట్రూత్తో ఒక డివైన్ స్టోరీ ఉందన్నమాట. ట్రూ డెస్టినీ కోసం చేసేది చాలా చాలా సస్పెన్స్ మిస్టరీ ఉంది. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్తో వచ్చారు ఆది సాయి కుమార్ గారు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే అవికా గౌర్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక మంచి సినిమా అండి, చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సో చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా వచ్చింది. మీరు అందరైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క సీన్ని చాలా ఇంటెన్స్గా చాలా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. అసలు సీట్లలో ఎవరో
కూర్చోరు, చాలా ఆతృతగా చూస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏం జరిగిద్ది అని. సో ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. ఒక స్టోరీని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళిందంటే మ్యూజిక్ అనమాట. అలాగే డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ అయితే వేరే లెవెల్. దాన్ని స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. ఎక్కడ అంటే చూస్తున్నంతసేపు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంత కొత్త కంటెంట్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగున్నాయి. చాలా ఖర్చు పెట్టారు, ఎంత కావాలంత. సో సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. థియేటర్కి వచ్చి చూడండి. ఆది సాయి కుమార్ గారికి అయితే ఒక మంచి బ్లాక్ బాస్టర్. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. అండి ఇప్పుడే షణ్ముఖ మూవీ చూసి వచ్చానండి. ఇందులో హీరో గాని హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఆది గారికి ఒక మంచి మూవీ అవుతుంది. అవికా గారు కూడా పర్ఫార్మెన్స్ బాగుందండి. అండ్ రవి బసూర్ గారి విజువల్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఈ సినిమాకు ఫుల్ హైలైట్ అండి. అండ్ షణ్ముఖ గారు మంచి స్టోరీ తీసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుందండి. డైరెక్షన్ బాగుందండి. షణ్ముఖం గారి డైరెక్షన్ బాగుంది, విజువల్స్ బాగుంది, రవి బసూర్ గారి మ్యూజిక్ బాగుందండి. అందరు కలిసి మంచి డివోషనల్ సస్పెన్స్ మూవీ అండి. షణ్ముఖ మూవీ చూసాను. మూవీ అయితే సూపర్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డివోషనల్ కాన్సెప్ట్ తీసుకొని ఒక మిస్టీరియస్ గా చాలా అంటే చాలా సస్పెన్స్ చివరి వరకు కూడా నెక్స్ట్ టైం అవుతుంది అన్న కాన్సెప్ట్ లో మన డైరెక్టర్ షణ్ముఖం గారు చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు. అసలు డైరెక్షన్ కి అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన ఒక క్యారెక్టర్ కూడా చేశారు. ఆ క్యారెక్టర్ కి సీన్స్ అయితే కొంచెం మనకి ఫన్నీగా కూడా అనిపిస్తాయి. మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు డైరెక్టర్ ఫ్రెండ్ అంట. ఫ్రెండ్ కోసం ఇంత బాగా కొడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగా కొట్టాడంటే అంత బాగా కొట్టాడు. మ్యూజిక్ ప్రతి సీన్ కూడా హైలైట్ గా కొట్టేశాడు. ప్రతి సీన్ కి ప్రతి బీజియం గూస్ బంప్స్ తెప్పించేస్తాయి అంతే. ఆది సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. మంచి కంబ్యాక్ పిక్చర్ యానికి. అలాగే అవికా గారు చాలా రోజులకు కనిపించిన చాలా క్యూట్ అంటే క్యూట్ గా చాలా క్యూట్ గా కనిపించారు. 2 గెటప్లలో కూడా చాలా అంటే చాలా బాగున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో కానీ రన్నింగ్ జరుగుతున్న స్టోరీలో కానీ 2 గెటప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అసలు ఇలాంటి స్టోరీ ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. మెయిన్ అయితే అసలు లాస్ట్ లో ఒక సాంగ్ ఉంటుంది దేవుడి మీద, సుబ్రహ్మణ్య స్వామి మీద సాంగ్ అయితే అసలు హైలైట్. మ్యూజిక్ అయితే ఎర్రగా తీసేశారు రవి బసూర్ గారు. గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. చూసి వచ్చాను. సో ఒక బ్యాక్ స్నేహం కోసం మ్యూజిక్ కొడితే ఎట్లుంటుందో రవి బస్ గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చిత్తగొట్టాడు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. డోంట్ మిస్. ఆది గారికి అండ్ హీరోయిన్ గారికి ఇద్దరికి కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఒక కొత్త స్టోరీ ఇది. అంటే ప్రతి క్షణం సస్పెన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎండింగ్ లో ఆ ట్విస్ట్ చాలా బాగుంది. డోంట్ మిస్. ఇలాంటి కొత్త కథలను మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కథలు వస్తాయి. ఓవరాల్ గా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లో ఇచ్చారు. రవి బస్ గారు ఎలా కొడతారు మన అందరికి తెలుసు కదా. సో డైరెక్టర్ గారు అయితే తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా తీశారు. ఒక మంచి ఈ రోజు రిలీజ్ అయిన దాంట్లో ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ. డోంట్ మిస్. ఇలాంటి మూవీని థియేటర్కి వచ్చి చూడండి. మీకు ఖచ్చితంగా 2.5 hours థ్రిల్లింగ్ గా అయితే ఫీల్ అవుతారు. డోంట్ మిస్. నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మార్చ్ 21 10 మూవీస్ రిలీజ్ అయ్యాయండి తెలుగులో. ఒకటి కిసిక్ అని డబ్బింగ్ మూవీ కాకుండా స్ట్రైట్ తెలుగు మూవీస్ 9 రిలీజ్ అయ్యాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ గా, విజువల్ గా, సౌండ్ వైజ్ గా, రైటింగ్ ఆర్కేటి సతీష్ గారి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కానీ, షన్ను గారి డైరెక్షన్, విజువల్ కానీ, అండ్ దానికి అంటే మనము సప్పన్ బ్రదర్స్ ప్రెజెన్స్ అంటేనే ఉండాల్సిన వన్ ఆఫ్ ద నేమ్ అండ్ మస్ట్ ఉండాల్సిన నేమ్ ఏంటంటే రవి బసూర్ గారిది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్లో ఆ బాండ్లో మనకి కనిపిస్తుంది ఆ సౌండ్. ఒక కేజీఎఫ్ చూసాం మనము, సలార్ చూసాము. ఆ స్టాండర్డ్లో అంత డీటెయిల్ డెప్త్తో కూడుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ సాంగ్స్, డాల్బీ అట్మాస్. థియేటర్స్ మీరు చూడాల్సింది. మీరు బుక్ చేసుకునే ముందు టికెట్స్ డాల్బీ అట్మాస్ ఉందా లేదా అని చూసి మాత్రం బుక్ చేసుకోండి. ఎందుకంటే రవి బసూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విత్ ప్రాపర్ డాల్బీ అట్మాస్ తో మీరు చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలంటే ఆ సినిమాని త్రూఅవుట్ ద మూవీ. అండ్ డాల్బీ అట్మాస్ థియేటర్ మంచి థియేటర్, మీ నియరెస్ట్ లో ఉన్న థియేటర్స్ లో బెస్ట్ థియేటర్ పిక్ చేసుకొని వెళ్ళండి. సూపర్. ఆది సాయి కుమార్ గారు పోలీస్ క్యారెక్టర్ కానీ, ఇటు అవికా గారితో సాంగ్ చంద్రకళ సాంగ్ కానీ చాలా చాలా బాగుంది. కెమిస్ట్రీ కానీ, పేరు కానీ, స్క్రీన్ మీద మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లా ఉంది సినిమా వాళ్ళ పేరు. అండ్ మన ఆదిత్య ఓం గారు చాలా సినిమాలో హీరోగా చూసాం. ఇందులో నెగిటివ్ రోల్ చాలా చక్కగా చేశారు ఆయన పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్షన్ కానీ చాలా చాలా బాగుందండి. మస్ట్ వాచ్ ఫిల్మ్. అంటే ఫ్యామిలీతో చూడొచ్చు సినిమాని. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి.
మీరు చూడొచ్చు. ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కూడా స్టార్ట్ అయినా పిల్లలతో కూడా చూడొచ్చు. చాలా బాగుందండి సినిమా. థ్యాంక్ యూ. మూవీ చూసి వచ్చారు కదండి, ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుందండి. ఆఫ్టర్ లాంగ్ టైం ఆది గారు డిఫరెంట్ కాన్సెప్ట్తో రావడం, మేడం అవికా గౌర్ గారు డిఫరెంట్ లుక్తో రావడం, షణ్ముఖ సినిమాలో డిఫరెంట్ యాంగిల్స్తో చాలా బాగా తీశారు సినిమా. కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా ఎంచుకున్నారు. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా తీశారండి. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ సాంగ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మన డివోటీస్కి. సూపర్. ఉన్న 2 సాంగ్స్ అయినా చాలా ఎక్సలెంట్గా తీశారు. సినిమా చాలా ఓవరాల్గా చాలా బాగుంది. సపన్ బ్రదర్స్ ప్రెజెంటేషన్ అండ్ ప్రొడక్షన్ వైజ్ ఎలా ఉన్నాయండి సినిమాలో? ప్రొడక్షన్ వైజ్ చాలా సూపర్ ఉందండి. 100 డైరెక్షన్ ఎలా ఉందండి షణ్ముఖం సప్పన్ గారిది? డైరెక్టర్ షణ్ముఖం గారి డైరెక్షన్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా బాగుందండి. మ్యూజిక్ రవి బసు గారిది. మ్యూజిక్ అయితే ఆర్ఆర్ స్పెషల్ గా బాగుందండి. ఉన్న 2 పాటలు చాలా బాగా తీశారు. ఆర్ఆర్ అయితే ఇంకా సూపర్ లెవెల్ ఉంది. కాన్సెప్ట్ స్టోరీ స్క్రీన్ ప్లే అండి డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అన్ని యాంగిల్స్ తో కూడా ఏ యాంగిల్ కూడా బోర్ కొట్టకుండా 2.5 hours కంప్లీట్ గా కూర్చొని చూసే సినిమా. ఫ్యామిలీతో కూడా ఈజీగా రావచ్చు. అవికా గౌర్ గారి పర్ఫార్మెన్స్ అండి డిఫరెంట్ లుక్ వచ్చిందండి. హీరోయిన్ గారు చాలా డిఫరెంట్ లుక్ తో రావడం, న్యూ లుక్ తో చాలా బాగుంది. పేరు కెమిస్ట్రీ, ఇద్దరు పేరు కూడా కెమిస్ట్రీ బాగుంది. సాంగ్స్ ఉన్న 2 సాంగ్స్ అయినా చాలా బాగా తీశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ గా ఉంది మూవీ. థ్యాంక్ యూ. షణ్ముఖ మూవీ ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన రీసెంట్ మూవీలో ద బెస్ట్ మూవీ షణ్ముఖ అనిపించింది. అండ్ ఆది గారి కెరియర్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. క్రైమ్ సంబంధించి ద బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇచ్చారు మూవీ. అండ్ ఆయన యాక్టింగ్ కానీ ఆయన యాక్షన్ కానీ సూపర్. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ఎవ్రీ వన్ వచ్చి ఈ మూవీ చూడండి. ఇట్స్ అమేజింగ్ మూవీ. ఫ్యామిలీతో చూడగలిగే మూవీ ఇది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫైట్స్ అయితే అమేజింగ్. ఫైట్స్, యాక్షన్ కానీ అండ్ సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. డెఫినెట్ గా ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. షణ్ముఖ మూవీ సూపర్ ఉంది. డైరెక్టర్ గారు కూడా మంచిగా తీశారు. షణ్ముఖం డైరెక్టర్ గారు అయితే ఆ స్టోరీ కానీ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ గా తీశాడు. తర్వాత మంచిగా ఉంది. అది హీరో కూడా మంచిగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కూడా మంచిగా యాక్ట్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే 2సారి కూడా వచ్చి చూడాలనిపించింది. అంత హ్యాపీగా ఉంది నాకు. చాలా బాగుంది మూవీ. మటుకు బ్లాక్ బస్టర్ హిట్ అంటే చాలా సూపర్ అండి. మీరు వచ్చి మరీ చూడండి, బాగుంటది. సూపర్ గా ఉంది మూవీ. థ్యాంక్ యూ.